తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలుగా సకల శాఖల అధిపతిగా పనిచేసినటువంటి అవినీతి అధర్మారెడ్డి ఈరోజు క్యాజువల్ లీవ్ పెట్టుకొని వారం రోజులు వెళ్ళిపోయాడు. అది క్యాజువల్ లీవ్ కాదు, కండిషన్ బెయిల్ ఇచ్చినట్టుంది ఒక ముద్దాయికి. తిరిగి వచ్చి మొన్న కొత్త ఈవోగా శ్యామలరావు గారు ఛార్జ్ తీసుకున్నప్పుడు నీ బాధ్యతగా అసలు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేశావు. మరి ఒక్క ఫోటో కూడా బయటికి మీడియాకు కానీ భక్తులకు కానీ ఒక కొత్త ఈవోకి నువ్వు ఎఫ్ఏసీగా ఉన్నటువంటి ఈవో అధర్మారెడ్డి ఛార్జీ ఇచ్చాడు అన్న విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచినారు అంటే తప్పు చేసినావు కాబట్టి టీటీడీలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ కి చెప్పి ఏ ఫోటోలు కూడా బయటికి పంపించవద్దని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి అసలు ఈవోకి ఇచ్చే ఛార్జీ ఫోటోని బయటికి రానియకుండా చేశావు. సరే, అది మీ కర్మ. రెండవది, మామూలుగా ఏ ఈవో గాని ఒకవేళ బదిలీ అయిపోయినా పదవీ విరమణ చేసినా టెంపుల్ హానర్ అని ఉంటుంది. అంటే ఆలయ మర్యాదలు చేస్తారు. మేల్చాటు వస్త్రం వేసి అర్చకులంతా ఆశీర్వదించి ఆ మేల్చాటు వస్త్రం వేసుకొని పోతారు. ఎప్పుడది? పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ అధికారి వదిలి వెళ్లిపోయేటప్పుడు. మరి మొన్న మీరు ఇంకా 30వ తేదీ వరకు మీకు గడువు ఉంది. మీరు ఎందుకు మేల్చాటు వస్త్రాన్ని కూడా మెడలో వేసుకొని అది కూడా బయటకు వస్తే ఫోటోలు ఏడ తీస్తారని చెప్పి ఆ మేల్చాటు వస్త్రాన్ని కూడా ఎత్తి మరిచి బ్యాగులో పెట్టుకొని పోయినారు అంటే, ఆహా అధర్మారెడ్డి గారు, భగవంతుడు మీకు ఇచ్చిన పనిష్మెంట్ అంతా ఇంతా కాదు. 5 సంవత్సరాలు అహంకారంతో విర్రవీగినావు. శేషాచలం కొండల మీద శ్రీవారి భక్తుల్ని ఇబ్బంది పెట్టావు. ఈ రోజు దాంకొని తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది వెంకన్న స్వామి లీలలు. గుర్తుపెట్టుకో ధర్మారెడ్డి గారు, మీరు అధికార బలంతో ఇష్టానుసారంగా సామాన్య భక్తుల మీద కేసులు పెట్టారు. ఈ రోజు మీ పరిస్థితి ఏంది? ఎవరో ఒక తప్పు చేసిన ముద్దాయి తప్పించుకొని వెళ్ళిపోతాడే, ఆ విధంగా ఛార్జ్ ఇచ్చినటువంటి ఫోటోలు బయటికి రానియకుండా మేల్చాటు వస్త్రాన్ని హానరీ కింద ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా బయటికి తెలియకుండా ఫోటోలు కప్పి పెట్టుకొని నువ్వు ఈ రోజు వెళ్ళిపోవడం జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల కొండ మీద నుంచి ప్రక్షాళన చేస్తామన్నారు. ఒక కమిటీని వేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో ఇంజనీరింగ్ పనులలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, స్వామివారి నగలు భద్రంగా ఉన్నాయా బొక్కసంలో? ఎందుకంటే ఆ బొక్కసం ఇన్ఛార్జ్ కూడా ఈ ధర్మారెడ్డి అనుంగ శిష్యుడు కాబట్టి అది పలు అనుమానాలు కలుగుతున్నాయి ప్రభుత్వానికి. అదేవిధంగా ఈ ధర్మారెడ్డి దగ్గర పనిచేసినటువంటి ఆ కార్యాలయ సిబ్బంది ఒక 2 ఉన్నారు. వాళ్ళు ఎవరెవరికి టికెట్లు ఇచ్చారు, ఆ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల మీద కూడా పూర్తిగా నిఘా పెట్టారు. వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఇళ్లు కట్టారు, ఎన్ని కోట్ల రూపాయలతో ఆ జేఈఓ కార్యాలయంలో టికెట్లు ఇష్యూ చేసే ధర్మారెడ్డి గారి శిష్య బృందం ఎన్ని కోట్లు సంపాదించారన్న దాని మీద కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ ప్రారంభించబోతోంది. నాకున్న సమాచారం ప్రకారం ధర్మారెడ్డి అరెస్టు ఖాయం. ఖచ్చితంగా సిట్ వాళ్ళు ధర్మారెడ్డి గారిని అరెస్టు చేయబోతున్నారన్నటువంటి సమాచారం తెలుస్తా ఉంది. అందువల్లనే ఈ రోజు మళ్ళా ఒక లెటర్ పెట్టుకున్నారండి. ఎంత దారుణంగా చూడండి. నాకు లీవ్ అయిపోతాంది 18వ తేదీకి, దయచేసి మళ్ళా 30వ తేదీ వరకు నా లీవ్ ని పొడిగించండి, నన్ను రాష్ట్రం దాటి పోవద్దని చెప్పినారు. కానీ నా పరిస్థితులు బాగలేదు, 30వ తేదీ వరకు లీవ్ ఇస్తే ఆ రోజు ఆదివారం వచ్చి నేను ఛార్జ్ ఇచ్చేసి దండం పెట్టి తప్పించుకొని వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా శ్రీవారి భక్తుడిగా ఆయన కొండపైన కూర్చొని ఆదేశాలు ఇచ్చాడు కాబట్టి ధర్మారెడ్డి మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించిన తర్వాతే అతన్ని రిలీవ్ చేయాలని 30వ తేదీ వరకు మళ్ళా ఎందుకు లీవ్ అయ్యా? ఈ రోజు 5 వారాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీరే కదా పొడిగించుకునింది. అంటే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మళ్ళా నేను ఈవోగా వస్తా, నేను చైర్మన్ గా వస్తా అని ఉద్యోగస్తుల్ని బెదిరించి నువ్వు ఇన్ని రోజులు నీ హవా నడిపించినావు. ఈ రోజు ఉడితిలో పడ్డ బల్లిలాగా గిలగిల కొట్టుకునే పరిస్థితి వెంకటేశ్వర స్వామి తెప్పించాడు. కాబట్టి నీ లీవ్ ఎక్స్టెన్షన్ అనేది దయచేసి రద్దు చేయాలని చెప్పి ఒక ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి వెంట నువ్వు తిరగాలి. కొండపైన సౌకర్యాలు ఏ విధంగా నువ్వు ఇన్ని రోజులు కల్పించావు సామాన్య భక్తులకి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కానీ, అన్నదానంలో కానీ, కళ్యాణ కట్టలో కానీ
ఏమేమి ఆడ సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారో ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఒక అడిషనల్ లీవోగా నీ బాధ్యత నువ్వు దగ్గరుండి చేయకుండా ప్రెస్ మీట్ లో కూడా పక్కన కూర్చోకుండా ఇద్దరు జేఈఓల్ని కూర్చోబెట్టేసి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అనుకుంటున్నావు, కానీ తప్పించుకోలేవు ధర్మారెడ్డి గారు. మీ పని అయిపోయింది. గోవిందా.